రైట్ ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది ఏసీబీ. రైట్ ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన కేసు విషయానికి మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు కేటీఆర్ పైన విచారణ కూడా ముమ్మరం చేశారు. ఇక ఈ ఫార్ములా కార్ రేసింగ్ కి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ కు అటు ఏసీబీ నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ నెల 6న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొంది ఏసీబీ. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మరో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ కు ఏసీపీ ఇప్పుడు నోటీసులను ఇచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొనడం కూడా మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన బూత్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఇప్పటికే చూసుకుంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన కేసు గురించి మనందరికీ తెలిసిందే. అయితే దీనిలో కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇవ్వడం కూడా చూస్తున్నాం. 6న విచారణ కూడా రావాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ నోటీసులు ఎటువంటి అంశాలను పేర్కొంది రానా? ఇప్పటికే దానకిషోర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా అనేక మందిని కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు విచారించిన తర్వాత ఇప్పటికే ఒక ప్రాథమికంగా కొన్ని ఎవిడెన్స్లు అనేది తీసుకున్నారు. ఇప్పటికే దానకిషోర్ నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అవన్నీ కూడా చెక్ చేశారు. దాంతోపాటు హెచ్ఎండిఏ నిధుల నుంచి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళి ఏ మార్గంలో ఈ యొక్క డబ్బులు మొత్తం వెళ్ళాయన్న దాంట్లో కూడా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత ఇప్పుడు కేటీఆర్కి ఏసీపీ అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ నెల 6వ తారీఖుకి మస్ట్ అండ్ షూట్గా మీరు విచారణకు హాజరు కావాలంటే కూడా వాళ్ళు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే ఇదే కేసులో ఈడీ కూడా ఈ నెల 7వ తారీఖు కేటీఆర్ని విచారణకు కూడా పిలిచినటువంటి నేపథ్యంలో ఆయన ఏసీపీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో. ఎందుకంటే నాకు సంబంధం లేకుండా ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు, రాజకీయ దురుద్దేశంతోనే కక్ష సాధింపు ధోరణులతోనే నా పైన ఈ రకమైనటువంటి కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను డబ్బులు తీసుకోలేదు అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నేను ఎక్కడ డబ్బులు తీసుకోలేదు, అంతా అధికారులే మొత్తం చూసుకున్నారు, మొత్తం ట్రాన్సాక్షన్స్ అంతా వాళ్ళే చూసుకున్నారు అనేది కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అన్ని రకాలైనటువంటి ఎవిడెన్స్లు కూడా ఏసీబీ అధికారులు కలెక్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ కలెక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నోటీసులు అనేది జారీ చేస్తారు. ఆ నోటీసుల్లో కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే దానితో పాటు ఇప్పటికే 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు బదిలీకి సంబంధించిన అంశంలో కూడా వాళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు. దాంతోపాటు 2 లక్షల రూపాయలతో కంపెనీ స్టార్ట్ అయినటువంటి గ్రీన్ కోకి సంబంధించిన దీంట్లో వాళ్ళు ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్కి వాళ్ళు స్పాన్సర్షిప్గా ఉన్నప్పుడు యాజ్ పర్ రెండో సీజన్కి కూడా వాళ్ళు స్పాన్సర్స్ ఈ డబ్బులు కట్టాల్సిన సమయంలో హెచ్ఎండీకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా హెచ్ఎండీ నుంచి కూడా ఈ డబ్బులు అనేది వీళ్ళు కట్టించారు. అది దాంతోపాటు ఇప్పటి వరకు ఎవరితోనూ పర్మిషన్ తీసుకుని ఆర్థిక శాఖ నుంచి కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించలేదు. దాంతోపాటు మంత్రిమండలిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఏకపక్షంగా కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు అధికారులపైన ఒత్తిడి చేశారని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా వాళ్ళు నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ నెల 6వ తారీఖు కేటీఆర్ తర్వాత బేలన్ రెడ్డిని పిలవబోతున్నారు. దాంతోపాటు అరవింద్ కుమార్ని కూడా పిలవబోతున్నారు. సో ఇప్పటికే దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు స్టేట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో 6వ తారీఖు కానీ ఒకవేళ కేటీఆర్ కానీ విచారణకి హాజరు అవుతాడా లేదో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈడీకి సంబంధించిన కేసులో కూడా ఆయన విచారణకి హాజరు కాకుండా హైకోర్టుని ఆశ్రయించే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు ఏసీబీ అఫీషియల్గా నోటీసులు ఇచ్చింది కాబట్టి ఆయన విచారణకి హాజరు అవుతాడా లేదనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, ఇక ఈ నెల 7వ తారీఖున విచారణకు రావాలని చెప్పి కూడా అటు ఈడీ ఆదేశించడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు 6వ తారీఖున విచారణకు రావాలని చెప్పి అటు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రెండు పక్కల ఒక రోజు తర్వాత ఒక రోజు విచారణ ఉండనుంది. అటు కేటీఆర్కి ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? యాక్చువల్లీ ఈడీ కేసులో కూడా ఆయన ఇవాళ హైకోర్టుని ఆశ్రయిస్తాడనేసి కూడా మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు రేపు నాకు తెలిసి ఆయన లాయర్లతో కూడా ఇప్పటికే ఈ రోజంతా సంప్రదింపులు జరిపినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏసీబీ ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు ఇస్తారన్నటువంటి సమాచారం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఈడీ అధికారులు కూడా రంగంలో దిగారు కాబట్టి వాళ్ళు కూడా ఏసీబీ అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, డాక్యుమెంటేషన్ తీసుకున్నారు. అన్ని మొత్తం వాళ్ళు హెచ్ఎండీకి వెళ్ళారు. అక్కడ అధికారులతో కూడా వాళ్ళు పూర్తి
సార్లు కూడా ఎంక్వైరీ కూడా చేశారు, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. దానకిషోర్ నుంచి కూడా వాళ్ళు ఇటు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా 7వ తారీఖు విచారణకు హాజరు కావాలంటే కూడా చెప్పారు. దానికి ముందు బేలన్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కూడా విచారణకు హాజరు కావాల్సింది ఇవాళ కానీ రేపు కానీ. సో వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు డుమ్మా కొట్టారు, వాళ్ళు కొంత సమయం అడిగారు కాబట్టి వాళ్ళు కూడా ఆఫ్టర్ 8, 9వ తారీఖు ఈడీ అధికారులు వాళ్ళకి మరొకసారి నోటీసులు ఇచ్చి వాళ్ళకి పిలువబోతుంది. అయితే ఈ క్షణంలో ఇప్పుడు ఏసీపీ అధికారులు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దీనికి కూడా ఆయన సమయం కోరుతారా లేకపోతే విచారణకు హాజరవుతారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ 2 కేసుల్లోనూ ఆయన హైకోర్టుని ఆశ్రయించే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా అక్కడ తీర్పు పెండింగ్ లో ఉంది కాబట్టి దాన్ని ఆయన చూపించబోయే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.